మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. చేతన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో మెయిన్ గా షుగర్ పేషెంట్స్ షుగర్ ని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల ప్రొసీజర్లు ఫాలో చేస్తుంటారు. అందులో మెయిన్ గా ఈ మధ్య ఏంటంటే రైస్ ని అవాయిడ్ చేయడానికి చాలా మంది బ్రౌన్ రైస్ అని, రెడ్ రైస్ అని, లేకపోతే మార్కెట్ లో చాలా రకాల రైస్లు మనకి దొరుకుతున్నాయి. అవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. సో వీటన్నిటి వల్ల నిజంగానే షుగర్ కంట్రోల్ అవుతుందా? అండ్ దాంతో పాటు నార్మల్ రైస్ కూడా తినచ్చా అనేది డౌట్ ఉంది. సో మీరేం చెప్తారు? ఇప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్లు ఏం చెప్తారంటే రైస్ తినొద్దు, మోకాలు నొప్పులు ఉన్నాయా రైస్ తినకండి, షుగర్ ఉందా రైస్ తినకండి, బీపీ ఉందా రైస్ తినకండి, రైస్ లేదా రైస్ తినకండి. అదే అయిపోయింది కదా. ఇంటర్నెట్లో మీరు కొట్టి చూసిండ్రు అనుకోండి, మొత్తం లోకంలో ఎక్కడికెళ్ళి బియ్యం వచ్చింది అని చూసిండ్రు అనుకోండి, మన భారతదేశం పేరు చైనా పేరు వస్తుంది. అవును. అంటే ఏంది అంటే మొత్తం లోకంలో థాయిలాండ్, వియట్నాం, సింగపూర్, చైనా, రష్యా ఇవన్నీ దేశాల్లో రైస్ తింటారు. ఏషియన్ కంట్రీస్లో తింటారు. వీళ్ళందరూ తినే రైస్ ఏదైతే వీళ్ళు ఎక్కువ తింటారు అది ఈడికెళ్ళే పోయింది ఆడికి. అయితే ఏంది అంటే వేల వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఏం తింటున్నారు? రైస్ అయితే తింటున్నారు కదా వాళ్ళు. అవును. మళ్ళీ మనం ఎందుకు తినొద్దు? అది ఒక పాయింట్ నాది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏమైపోయిందంటే విత్ టైం ఏమవుతుందంటే మాడిఫై అవుతుంది క్రాప్. అరటి పండులు ఉంటాయి కదా, ఇంగ్లాండ్ లో ఒక జూ ఉంది. కోతిలు ఏం తింటాయి? అరటి పండు తింటాయి. ఆ కోతిలకి అరటి పండు ఇవ్వద్దు అనేసి చెప్తున్నారు ఇప్పుడు. ఎందుకు తెలుసా మీకు? అరటి పండులో షుగర్ ఉంటది, అవునా కదా? అయితే ఏమైపోయిందంటే టైంతో పాటు ఇప్పుడు బనానా మనం సప్పగుందంటే కొంటామా? కొనము. అయితే జనాలు ఎక్కువ బనానా కొనాలి అనేసి ఎట్లా తయారు చేసేసారంటే మొత్తం లోకంలో బనానా ఎక్కువ స్వీట్ ఉండాలి, అయితే దాంట్లో ఫైబర్ తగ్గాలి, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండాలి. అయితే ఆ కోతిలు అరటి పండు తిని వాళ్ళకు షుగర్ అది వస్తుంది. మంకీస్ కి ఒక్కొక్కసారి ఎట్లా అయిపోతుంది అంటే షుగర్ చాలా పెరిగి కోతి చనిపోయడం కూడా అవుతుంది. అయితే వీటికి అరటి పండు ఇవ్వద్దు. ఎందుకు? మాడిఫై అయిపోయింది కదా టైంతో. అయితే ఇప్పుడు రైస్ కూడా ఏమైంది అంటే స్వీట్గా ఉండాలి, ఇట్లా నోట్లో బుక్క పెట్టుకుంటే అబ్బా అని ఫీలింగ్ రావాలి. అయితే అట్లా తయారు చేసిండ్రు. అందుకే ఏమైంది ఈ ప్రాసెస్లో అరటి పండులో ఎట్లా షుగర్ పెరిగిపోయింది, క్వాంటిటీ, ఫైబర్ తగ్గిపోయింది. ఇప్పుడు మన తినేది రైస్లో కూడా సేమ్ అట్లనే అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఐదర్ బ్రౌన్ రైస్ తినండి, 5% ఫైబర్ ఉంటుంది దాంట్లో, లేదంటే రెడ్ రైస్ తినండి. ఇప్పుడు రెడ్ రైస్ ఏంటంటే యూసుఫ్గూడలో ఒక్కొక్క గల్లీ ఉంటుంది, ఒక 100 గల్లీలు ఉన్నాయి, ఒక్కొక్క గల్లీలో 100 ఇల్లులు ఉన్నాయి. ఆ 100 ఇల్లు ఒక్క గల్లీలో ఉన్న ఇంటి వాళ్ళు అందరూ వైట్ రైస్ తింటారు పాలిష్. ఏదో ఒక గల్లీలో ఒక రెడ్ రైస్ తింటాడు. దాని అర్థం ఏంది? రెడ్ రైస్ ఎవరు కొంటలేరు, దానికి మాడిఫై చేసే అవసరం లేదు. మాడిఫై చేసే అవసరం లేదు అంటే ఏమవుతుంది? దాని ఒరిజినల్ క్వాలిటీలు ఇంకా దాంట్లో ఉన్నాయి. బ్లాక్ రైస్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ఎక్కువ తినరు. అయితే దాన్ని కూడా ఒరిజినల్ క్వాలిటీ దాంట్లో ఉంటుంది. చిట్టి ముత్యాల రైస్ ఉంటాయి, అందరు తింటారా? తినరు. అయితే దాంది కూడా క్వాలిటీలు ఇంకా ఫైబర్ కొద్దిగా దాంట్లో ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ రైస్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వైట్ రైస్లో తక్కువ ఉంటుంది. అయితే ఏం చేయాలంటే ఇవి రైసులు మీకు టేస్ట్లు నచ్చినాయి అనుకోండి, ఇదే తినండి. ఎందుకు? ఫైబర్ ఉంటుంది కొంచెం. మళ్ళీ దాని తర్వాత దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటుంది. రెడ్ రైస్ కానీ, బ్లాక్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, బ్రౌన్ రైస్ 60 వరకు ఉంటుంది, రెడ్ రైస్ బ్లాక్ రైస్ 55 లేదంటే 50 వరకు ఉంటుంది గ్లైసిమిక్ ఇండెక్స్. ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంది? గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే ఇట్లా తిన వెంటనే ఫట్ అనేసి షుగర్ లెవెల్ పెరగొద్దు. ఇప్పుడు మన దగ్గర వస్తారు కదా పేషెంట్లు, అడుగుతారు సార్ ఏం రైస్ తినాలి, మీకు ఏది ఇష్టం ఉంటే అది తినండి, మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి. కానీ తినడానికి కూడా మనం క్వాంటిటీ డిసైడ్ చేయాలి. మళ్ళీ షుగర్ వ్యాధి తగ్గుతుందా? మీరు మీ ఆశల్ని చంపుకుంటే షుగర్ వ్యాధి తగ్గదు, అది ఫ్యాక్ట్. అది ఇప్పుడు
ఎందుకు వస్తాయి? హెల్త్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్ కదా. ఎస్. స్ట్రెస్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు కొడుకు చచ్చిపోయినాక నాకు షుగర్ వచ్చింది అనేసి అంటారు కొందరు. మళ్ళీ కొందరు ఏమంటారు, డబ్బులేమో చాలా నష్టం అయిపోయింది, దాని తర్వాత వచ్చింది షుగర్ అది అంటారు. అయితే అట్లనే ఇప్పుడు నేను రైసే తింటలేను, ప్లేట్ డైలీ వస్తుందా ముంగట్కి, నాకు ఏది ఇష్టం నేను అదే తింటలేను, నేను ఇట్లనే బతకాలనా అనేసి ఉన్నప్పుడు అది కూడా ఒక పెద్ద స్ట్రెస్సే కదా. కొందరికి నిద్రలేని సమస్య వస్తుంది, కొందరికి ఆర్థరైటిస్ వస్తుంది. ఎందుకు? స్ట్రెస్ వల్ల. అవునా కదా. అయితే ఏంది అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు రెడ్ రైస్ టేస్ట్ నచ్చింది, తినండి. మీకు బ్లాక్ రైస్ టేస్ట్ నచ్చింది, తినండి. మీకు బ్రౌన్ రైస్ టేస్ట్ నచ్చింది, తినండి. నాకు ఇవన్నీ నచ్చవు, నాకు వైట్ రైసే నచ్చుతుంది అంటే మీరు ఏం చేయండి అంటే దీంట్లో 2 ఆప్షన్లు ఉన్నాయి. కుక్కర్లో వండుకుంటేనే నచ్చుతుంది నాకు అనేసి అనుకుంటారు కొందరు. అవును. ఏం చేయండి అంటే మాప్ ఉంటుంది కదా, అంటే మీరు 1 కప్, ఈ మాపులు ఉంటాయి, పాత నిజాం కాలంలో మాపులు ఉంటుండే, ఏక్ మాప్, దో మాప్, 3 మాప్ అనేసి. అంటే మాప్ ఎంత వేస్తాం దానికి డబల్ నీళ్లు వేస్తాం మనం, అవునా కదా. అయితే ఒక మాప్ మీరు రైస్ వేసిర్రు అనుకోండి, క్యారెట్, బీట్రూట్ కట్ చేసుకోండి, ఆ మాప్లో నింపుకోండి, సేమ్ క్వాంటిటీ వేసేయండి. దీంట్లో ఏముంటాయి? మినరల్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అవునా కదా, విటమిన్లు ఉంటాయి. ఏం చేసే అవసరం లేదు, పోప్, గీ, జీలకర్ర ఏం అవసరం లేదు. మీరు రైస్ ఓన్లీ వెజిటేబుల్ కట్ చేసి వేసేయండి. ఏమవుతుంది మళ్ళీ దీనివల్ల? ఏమవుతుంది అంటే వెజిటేబుల్లో ఫైబర్ కూడా ఉంటుంది కదా, షుగర్ లెవెల్ తక్కువ ఉంటుంది కదా. ఎంత రైస్ వేసినాం అంత ఇది కూడా వేసినాం కదా. ఇప్పుడు ఈ రైస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది. డైలీ పులావ్ తిన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తారు డాక్టర్, అంటే ఇప్పుడు ఎంత రైస్ తింటున్నామో అంతే క్వాంటిటీలో వెజిటేబుల్స్ కానీ కర్రీ కానీ ఈక్వల్ గా తినాలి అని చెప్తున్నారు. సో మధ్యలో మనం అంతా చేంజ్ చేసేసాము, రైస్ ఇంత పెట్టుకుంటాం, ఇంతనే కూర వేసుకుంటాము. సో ఇప్పుడైతే ప్లేట్ అంతా ఫిల్ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి, కర్రీస్ ఎక్కువ ఉండాలి, వెజిటేబుల్స్ మీరు చెప్పినట్టు అంటున్నారు. ఒక పేషెంట్ కి మన దగ్గర షుగర్ అది తగ్గింది, ఒక్కటే కాదు చాలా మందికి తగ్గింది షుగర్ అది. వచ్చినప్పుడు ఏమంటున్నారు పేషెంట్ ఫస్ట్ టైం, నేనైతే ఫుల్ తింటా కర్రీ, రైస్ తక్కువ వేసుకుంటా, కర్రీ ఎక్కువ వేసుకుంటా. ఏం కర్రీ తింటారంటే బటర్ చికెన్ తిన్నాం అనుకోండి, ఫుల్ గ్రేవీ వేసుకుంటా. పన్నీర్ కర్రీ ఉందనుకోండి, ఫుల్ గ్రేవీ వేసుకుంటా. కర్రీలో వాళ్ళ ఇంట్లో నూనె ఎక్కువ వాడతారు, ఎక్కువ. ఇప్పుడు కొందరు ఇంట్లో అలవాటు ఉంటుంది, ఒకటి డ్రై కర్రీ, ఒకటి వెట్ కర్రీ. డ్రై కర్రీ అంటే బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై, ఇవి ఉంటాయి. మళ్ళీ అరటికాయ ఫ్రై, ఇవే ఉంటాయి డ్రై. అండ్ వెట్ అంటే ఫుల్ రిచ్ గ్రేవీ తోటి ఫుల్ నూనె వేసి దాన్ని మంచిగా ఎక్కువసేపు ఉడకబెట్టి మసాలాలు వేసి అట్లా తయారు చేస్తారు. ఇప్పుడు ఏమైతుంది, ఈ రైస్ కన్నా ఎక్కువ విషయం ఇదే అయిపోతుంది షుగర్ అది పేషెంట్లకి. ఎందుకు? ఫట్ 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 పెరుగుతుంది షుగర్ ఇవన్నిటితోటి. ఏం పెట్టుకోవాలంటే మనం మైండ్లో, ఫ్రై కర్రీలు తినొద్దు. మళ్ళా గ్రేవీ ఏదైతే రిచ్ ఉంది, ఎక్కువ నూనె వేసుకొని మీరు తింటున్నారు, అవి తినొద్దు. ఎట్లా తినాలి? బాయిల్ చేసుకోవాలి. సో అందుకే మీరు చెప్పారు కదా, మొత్తము ఏం పోపు గీపు కూడా ఏ అవసరం లేదు, 1 కప్ రైస్ తీసుకుంటే అంతే కప్పు వెజిటేబుల్స్ బాయిల్ చేసుకొని తింటారు. మీరు ఇవి కూడా చేసుకుంటారు కదా, ఏది కర్రీలు, కుక్కర్ లో వండుకోండి. ఇప్పుడు సరే కర్రీ చేసుకుంటున్నాం మేము, పోపు వేసుకోకుండా, నూనె వేసుకోకుండా, జీలకర్ర వేసుకోకుండా అట్లా వేసుకోండి. నూనె తక్కువ మాత్రలో వేయండి, ఇట్లా తేలొద్దు పైన నూనె. కరెక్ట్ కదా. అంటే మీరు ఫ్రై చేస్తలేరు మీరు, కానీ మీరు ఫ్రై తింటున్నారు. అయితే అది మీరు అలవాటు చేసుకోండి. మళ్ళా ఉప్పు ఎక్కువ వాడకండి. ఇది మళ్ళా ఇంకోటి, వైట్ రైసే కావాలి నాకు, వెజిటేబుల్ కూడా వద్దు. నేను ఇప్పుడు ఎట్లా తినాలి, నాకు అదే కావాలి ఖచ్చితంగా. అంటే ఏంది అంటే ఎంత కావాలి దానికి సగం తినాలి, అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంది అంటే ఫస్ట్ ఆ రైస్ని వాటర్ కింద మంచిగా వాష్ చేయండి. చెన్నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో పెద్ద చెన్నీళ్ళు కూడా ఉంటాయి రైస్ వాష్ చేసేటి, మంచిగా వాష్ చేయండి. కొంచెం కార్బోహైడ్రేట్ పోతుంది. మళ్ళా దాన్ని ఒక గిన్నెలో వేసి వాటర్ వేయండి దాంట్లో, అది అట్లనే కొద్దిసేపు వదిలేసేయండి, నానబెట్టాలి ఒక అరగంట. ఇంకా కార్బోహైడ్రేట్ ఉంటుంది, మళ్ళా వాటర్ పడేసేయండి. మళ్ళా ఇప్పుడు పాత గిన్నెలో మనం వండుతుండగా అల్యూమినియం గిన్నె ఉండొద్దు, అది కాపర్ గిన్నె గాని బ్రాస్ గిన్నె గాని దాంట్లో వేయండి. ఇప్పుడు ఇది దాంట్లో ట్రిపుల్ వాటర్, చౌబల్ వాటర్ వేయండి, అంటే ఎక్కువ వాటర్ వేయండి, బాయిల్ చేయండి.
కొద్దిసేపటికి అయిపోతుంది కదా కుకింగ్. అవునవును. ఇప్పుడు మొత్తం మెదుగా అయినప్పుడు వరకు ఆగే అవసరం లేదు. బంద్ చేయండి స్టవ్. ఆ వాటర్ మొత్తం పడేసేయండి. ఈ రైస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ కి ఈక్వల్ అయిపోతుంది. ఓకే. సో, అంటే గంజి ఒంపేసి తీసుకోమంటున్నారు. పూర్వకాలంలో కంపల్సరీ ప్రతి ఇంట్లో ఇదే ఫాలో చేసేవాళ్ళు. ఇప్పుడేంటంటే మనకి టైమ్స్ లేక జాబ్ అందరు బిజీ అయిపోయి మళ్ళీ ఇట్లా మీకు ఇంకోటి చేస్తున్నారు. చెప్పాలనా, హ్మ్. ఇట్లా షుగర్ వ్యాధి ఇప్పుడు చూడండి మీరు. ఫస్ట్ మనం ఇట్లా తింటుండే, అవును. షుగర్ పేషెంట్లు లేకుండే. మళ్ళా ఎవరో వచ్చి కుక్కర్ లో తినాలి ఎందుకంటే మీరు గంజి పడేస్తున్నారు, హ్మ్. ఉన్న న్యూట్రిషన్ మొత్తం దాంట్లోనే ఉంటది, హ్మ్. కుక్కర్ లోనే వండుకొని తినండి అంటే అందరూ ఏం చేసిండ్రు, కుక్కర్ లో వండుకొని తినడం స్టార్ట్ చేసి హ్మ్. అందరికి ఏమైంది, షుగర్ వ్యాధి వచ్చింది. ఎందుకు, ఆ కుక్కర్ తయారయ్యేదే అల్యూమినియం తోటి. హ్మ్. మళ్ళీ ఏంది ఇప్పుడు కుక్కర్ వల్ల అల్యూమినియం వల్ల కూడా అవుతుంది షుగర్ వ్యాధి. కుక్కర్ వాడకండి, అల్యూమినియం గిన్నెలు వాడకండి, బ్రాస్ గిన్నెలు, కాపర్ గిన్నెలు, స్టీల్ గిన్నెలు హ్మ్. ఇవి వాడండి. దీంట్లో రైస్ ఉడకబెట్టండి, ఎక్కువసేపు బాయిల్ చేయండి, ఆ వాటర్ కూడా పడేస్తారు. ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా బ్రౌన్ రైస్కి ఆల్మోస్ట్ ఈక్వల్, లేకపోతే ఒక్కొక్కసారి దానికన్నా తక్కువ కూడా అవుతుంది. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా మీకు, ఇది గమ్మత్ అనిపిస్తుంది చాలా మందికి. ఏం చేయాలంటే 2 బుక్కలు పక్కకి మనం రైస్ ఎట్లా తింటాం, హ్మ్. ఫస్ట్ పొడితోటి తింటాం, హ్మ్. మళ్ళా కూరతోటి తింటాం, హ్మ్. మళ్ళా సాంబార్ తోటి తింటాం, మళ్ళా పప్పుతోటి, ఇట్లా లైన్ వరుసగా తింటాం కదా. అందుకే ఇంత రైస్ వేసుకుంటాం. మనం సగం వేసుకుంటున్నాం ఇప్పుడు రైస్. హ్మ్. నేనేమంటా అంటే పుట్నాల పొడి, హ్మ్. కందిపప్పు పొడి, కరివేపాకు పొడి, హ్మ్. అవసల పొడి, రోజు ఒక్కొక్క పొడి తినాలి. హ్మ్. 2 చిన్న చిన్న బుక్కలు అది పొడి వేసుకొని దాని మీద ఆవు నెయ్యి వేసుకోవాలి. ఓకే. ఎందుకు వేసుకోవాలి, దీంట్లో బి కాంప్లెక్స్లు ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మళ్ళా దాని తర్వాత మినరల్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటది, హ్మ్. కాల్షియం ఉంటది, ఇవన్నీ ఉంటాయి ఈ ఒక్కొక్క పొడిలో. హ్మ్. ఏం చేస్తున్నాం, అది రైస్ లో మంచిగా కలుపుకుంటున్నాం, ఆవు నెయ్యి వేస్తున్నాం దాని మీద. హ్మ్. ఆవు నెయ్యి ఏం చేస్తుంది తెలుసా, రైస్ మీద వేస్తే అది కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ని తగ్గిస్తుంది. ఓకే. కలుపుకొని రోజు 2 బుక్కలు. నరాల నొప్పులు ఉన్నాయి, హ్మ్. నరాలు లాగుతున్నాయి, షుగర్ వ్యాధి వల్ల నరాల నొప్పులు ఉన్నాయి, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, మంటలు అవుతున్నాయి, అవన్నీ కూడా కొంచెం బెటర్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం తక్కువ ఉండడం వల్ల నరాల నొప్పులు వస్తున్నాయి చాలా మందికి, ఓన్లీ విటమిన్ B12 వల్ల కాదు, అది కూడా వస్తుంది దీంట్లోకి వెళ్ళి, అది కూడా బెటర్ ఉంటుంది, షుగర్ వ్యాధిలో హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇవి చేయండి. చేతన్ గారు, ఇప్పుడు రైస్‌లో మనం ఎలాంటి రైస్ తినాలి? ఒకవేళ నార్మల్ రైస్ తిన్నా కూడా ఎలాంటి పద్ధతి మనం పాటించాలని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.